అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు క్యాటరింగ్ వాళ్ళు చేసే దొండకాయ కొబ్బరి ఫ్రైని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీని టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి. అలాగే ఇది పప్పు, రసం, సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈవెన్ మీరు ఉత్త అన్నంలో కలుపుకొని తిన్నా కూడా అంతే రుచిగా ఉంటుంది. మరి మీకు కూడా ఇది టేస్ట్ రావాలంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దొండకాయ ఫ్రైకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ చాయ్ మినప్పప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపు గింజల్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కిలో దొండకాయలని ఇలాగా చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. వీటిని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని లిడ్ పెట్టుకొని మగ్గించుకుంటూ ఉండాలండి. ఇవి మగ్గేంత వరకు మధ్య మధ్యలో ఇలాగా లిడ్ తీసి కలుపుకుంటూ ఉండాలి. లేదంటే కనుక దొండకాయ అనేది మాడిపోతూ ఉంటుంది. చూసారు కదండి, మనకి ఇక్కడ దొండకాయ అయితే చక్కగా మగ్గిపోయింది. దొండకాయని ఇలాగా మగ్గబెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల మీకు ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుందండి. అదే మీరు డైరెక్ట్గా ఫ్రై చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక ముక్కలు గట్టిగా అనిపిస్తాయి. ఇలాగా మగ్గించి ఫ్రై చేసుకుంటే కనుక మీకు ఫ్రై అవుతుంది, అలాగే గట్టిగా ఉండదు. అలాగే ఈ దొండకాయ ఫ్రై అయ్యేలోపు దీనికి ఒక పొడిని ప్రిపేర్ చేసుకుందామండి. దీనివల్ల దొండకాయ ఫ్రైకి మరింత రుచి వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పు, అలాగే 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా పొడి పట్టుకోండి. చూసారు కదండి, ఈ విధంగా బరకగా ఉండాలి. ఇక్కడ మనకి దొండకాయ కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారము, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ దొండకాయ ఫ్రైకి కొబ్బరి వేసుకోవడం వల్ల చాలా మంచి రుచి వస్తుందండి. అది కూడా పచ్చి కొబ్బరి వేసుకుంటేనే మీకు ఆ కమ్మని రుచి అయితే వస్తుంది. ఇక్కడ పచ్చి కొబ్బరి తురుముని 1 కప్పు తీసుకున్నానండి. అలాగే మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు సిమ్లోనే వేయించుకున్నారంటే సరిపోతుందండి. దీని టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి. ఇలాగా ఫ్రెష్ కొబ్బరి వేసుకోవడం వల్ల మరింత రుచి యాడ్ అవుతుంది ఈ దొండకాయ ఫ్రైకి. మరి చూసారు కదండి ఈ వీడియో, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కమెంట్ పెట్టండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.